వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి నాయబ్ రసూల్, కె నాగమల్లయ్య, జిల్లా కార్యదర్శి వి ప్రసాద్, ఎం నాగరాజు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. శుక్రవారం కడప జిల్లా బద్వేల్లోని ఎన్జీఓ హోం నందు విద్యుత్ శాఖ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకై స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన విజయవాడలోని ఎంబీకే భవన్లో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహిస్తున్నారని, ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లాల్లోని కార్మిక, ఉద్యోగులు మరియు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ, మెడికల్ సౌకర్యం కాంట్రాక్ట్ కార్మికులకు జూన్ 2వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ నందు. నా పేరు బి నాయబ్ రసూల్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా జూన్ 2వ తేదీన విజయవాడ నగరం నందు ఎంబీకే భవన్ వద్ద అఖిల పక్షం అంటే అన్ని కార్మిక సంఘాలు, కుల సంఘాలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని కార్మిక సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని మేము మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రభుత్వము 2026 పీఆర్సీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడము చాలా దుర్మార్గమని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 3 డిఏలు, విద్యుత్ శాఖలో 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏల పైన అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు లోకేష్ బాబు యువగలం పాదయాత్ర సందర్భంగా వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చకపోవడం చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 46,000 రూపాయలు మినిమం జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే వాళ్లకు అన్లిమిటెడ్ మెడికల్ సౌకర్యం కల్పించాలని మేము తెలియజేస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ₹1 కోటి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వారికి రిటైర్డ్ అయిన సందర్భంగా, కాంట్రాక్ట్ కార్మికుడిగా రిటైర్డ్ అయిన సందర్భంగా 10 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ఇవ్వాలని మేము సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ అంశాలపైన రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కార్మిక సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవాడలో ఒక కార్యాచరణ ప్రకటిస్తామని, ఆ కార్యాచరణ ప్రకారము మన ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం కానీ, నిరసన కార్యక్రమాలు కానీ, ముట్టడి కార్యక్రమాలు కానీ అక్కడ డేట్లు ప్రకటిస్తాము. అందుకోసము కార్మికులు దయచేసి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తారని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.